యుద్ధాలను చేయడంలోనే కాదు పౌర సేవలు అందించడంలోనూ ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎలాంటి వాతావరణంలో అయినా బాధితులను ఆదుకోవడానికి త్రివిధ దళాలు రంగంలోకి దిగుతాయి. ఈ వారంలోనే ఉత్తర సిక్కింలోని యుంతాంగ్ వ్యాలీలో జరిగిన సంఘటనను ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవాలి. 12,000 అడుగుల ఎత్తులో పర్యాటకుల వాహనం చిక్కుకుపోయింది. గడ్డ కట్టించే చలి, -డిగ్రీల ఉష్ణోగ్రత. ఈ పరిస్థితుల్లో ఆర్మీ రంగంలోకి దిగింది. బాధితులను క్షేమంగా అక్కడి నుంచి బయటకు తెచ్చింది. అలాగే జనవరి 4న కూడా ఇలాంటి మరో సంఘటన చోటు చేసుకుంది. 18,000 అడుగుల ఎత్తులో చిక్కుకుపోయిన పశువులను కూడా ఆర్మీ కాపాడింది. ఇక ఇప్పుడు అసోంలోని డిమా హసోవో జిల్లాలోని ఉన్న ఉమారాంగో కోల్ మైన్లో 9 మంది కార్మికులు చిక్కుకుపోయారు. కోల్ మైన్లోకి ప్రవేశించడానికి పనివాళ్లే మాన్యువల్ గా కొన్ని గోతులు తీస్తారు. దీని ద్వారానే బొగ్గులు తవ్వే డీప్ ఫీల్డ్స్ కు వెళ్తారు. ఈ గోతులనే రూట్ హోల్స్ గా పిలుస్తారు. ఈ రూట్ హోల్స్ లో 100 అడుగుల్లో నీరు ప్రవేశించడంతో కార్మికులు అందులో చిక్కుకుపోయారు. ఈ విషయం తెలియడంతో 32 అసోం రైఫిల్ పాత్ ఫైండర్ యూనిట్ ఆగ మేఘాల మీద అక్కడకు బయలుదేరి వెళ్ళింది. ప్రమాద తీవ్రతను అంచనా వేయడం ప్రారంభించింది. దాంతో పాటు అదనంగా సాయం అందించడానికి ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ ని కూడా రంగంలోకి దించారు. ఇందులో పారా డైవింగ్ నిపుణులు, శాపర్స్, ఇతర నిపుణులు కూడా ఉన్నారు. సంబంధిత ఎక్విప్మెంట్ తో వాళ్ళు వచ్చారు. దాంతో పాటు ఏరియల్ రిసోర్సెస్ ను కూడా ఆర్మీ ఉపయోగించుకుంటోంది. దిమపూర్ కార్ప్స్ చీఫ్ ఇంజనీర్, అసోం రైఫిల్స్ ఐజీ, కమాండింగ్ ఆఫీసర్ పారా యూనిట్ ఏరియల్ ఆపరేషన్లు చేపట్టారు. అసోం మేఘాలయ సరిహద్దుల్లో ఈ ప్రాంతం ఉంటుంది. అక్కడ ప్రాథమిక సౌకర్యాలు కూడా ఉండవు. అయినా బాధితులను రక్షించడానికి వేగంగా చర్యలు చేపట్టారు. సంఘటనా స్థలంలో ఉన్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలకు ఆర్మీ అన్ని విధాలా సహకారం అందిస్తోంది. ఇక నేవీ కూడా రంగంలోకి దిగింది. అయితే ఈ ప్రాంతంలో చట్ట వ్యతిరేకంగా మైనింగ్ సాగుతోంది. ఇలాంటి మైన్లు 24,000 ఉన్నాయని గ్రీన్ ట్రిబ్యునల్ గుర్తించింది. మేఘాలయ ప్రభుత్వానికి 100 కోట్ల జరిమానా కూడా విధించింది. 2018లో కూడా 15 మంది ఇలాంటి అనుమతి లేని మైనింగ్ లో చిక్కుకుపోయి మరణించారు. ప్రస్తుతం బాధితులు సురక్షితంగా బయటపడాలని అందరూ కోరుకుంటున్నారు. ఇండియన్ ఆర్మీ అందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇది వాటి ట్రేడింగ్ ఎక్స్ప్లెయినర్. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.